హలో అండి, అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి. ఈరోజు మన అమ్మవారి ప్రసాదము పచ్చెనపప్పు వడలు. పచ్చెనపప్పు నానబెట్టి పిండి బరగ్గా పిండేసి మిక్సీ కొట్టి దాంట్లో కొంచెం ఉప్పు, జీలకర్ర, కొంచెం అల్లము, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, పుదీనా వేసిన పిండి ఇది మనం చేద్దాం. ఇక్కడ మనం పులిహార చేశాను ఆల్రెడీ. ఇదిగోండి, అమ్మవారి పులిహార కలిపాను. ఇది ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి వడలు వేసుకుందాం. కొంచెం ప్లాస్టిక్ పేపర్ తీసుకొని కొంచెం ఇట్లా అనుకుంటా వాటర్ చల్లుకుంటా కొద్దిగా ఇట్లా ముద్ద తీసుకొని, మరీ పెద్దవి చిన్నవి కాకుండా మీడియం సైజ్ చేసుకుందాం. ఇట్లా వీటికి మధ్యలో హోల్ పెట్టక్కర్లేదండి. ఇట్లా చేసి బాగా దోరగా వేపుకుందాం. పచ్చెనపప్పు వడలు అమ్మవారికి వడ. పప్పు మధ్యలో పప్పు తగులుతుంది, చూసారా? అయ్యో, పప్పు తగులుతుంది. ఇట్లా ఉంటే కరకరలాడుతూ ఉంటాయి. ఇట్లా పెట్టుకొని పిండి ఇట్లా వేసుకుందాం. ఇది రుబ్బక్కర్లేదండి, గ్రైండర్లో వేసి మిక్సీ చేసుకుంటే సరిపోద్ది, ఈజీగా అయిపోద్ది. నానబెట్టిన పప్పు ఇంకేం వేయలేదు నేను. ఉప్పు వేసాను, కొద్దిగా జీలకర్ర వేసాను, అల్లం వేసాను ముక్కలు కట్ చేసి, కొంచెం పచ్చిమిరపకాయలు వేసాను, కొంచెం కొత్తిమీర, పుదీనా, ఇంకా అంతే దీంట్లో వేసింది. దీంట్లో వేసి కాలుద్దాం. ఇలా అమ్మవారికి ప్రసాదం ఇదే, పులిహార వడలు. నూనె కాగింది, నూనెలో వేసేద్దాం. అట్లా వేసేయటమే. ఇట్లా వరుసన వేసేసుకోవటమే. వడలు వేగిపోయినాయండి, మనం తీసేద్దాం. చూసారా? ఇట్లా బ్రౌన్ షేడ్గా బాగా వేపుకుంటే కరకరలాడుతూ బాగుంటాయి. ఇప్పుడు ఇంకో త్రిప్పేద్దాం. టేస్ట్ బాగుంటాయండి, ట్రై చేయండి. 2 రోజులైనా ఉంటాయి ఇవి. పిల్లలు ఇష్టంగా తింటారు, కర్రకర్రలాడతాయి ఇవి. ట్రై చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టుకొని ఒక లైక్ ఇచ్చి అందరూ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా అన్నీ బాగా వేపుకుందాం మొత్తం. చాలు. ఇదిగండి అమ్మవారి ప్రసాదం రెడీ. వడలు, పులిహార అమ్మవారి ప్రసాదం. వాళ్ళ అమ్మవారికి అన్నీ చేసి పెట్టండి మీరు. అమ్మవారి పొంగల్ కూడా చేయొచ్చు, పొంగల్ కూడా చేసి పెట్టచ్చు. నేను కేసరి చేసి పెడదాం అనుకుంటున్నాను. ఇంతవరకు ఇదిగో ఈ రెడీ అయిపోయినాయి అమ్మవారి ప్రసాదం. అమ్మవారికి నివేదన చేద్దాం. అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి.